హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో నేను కట్టుతీగ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాను కదండి. కట్టుతీగ ఏంటి, దీన్ని దేనికి యూస్ చేస్తాము, దీనిలో సైజెస్ ఎలా ఉంటాయి, అండ్ మనం చేయాలి అనుకున్న చైన్కి మనం ఎట్లా సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. అండ్ కట్టుతీగతో చైన్ ఎట్లా చేస్తాము, ఈ కట్టుతీగని ఎలా యూస్ చేస్తాము, దీంతో ఎలా అల్లాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా అది నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాల్సింది, బట్ ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఆ రోజు కోల్డ్ అండ్ కాఫ్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇంకా నాకు దగ్గు వచ్చేసి నేను చెప్పలేని సిచ్యువేషన్లో ఇంకా వీడియో అక్కడ ఆపేసి నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను. కొంచెం నాకు రికవర్ అవ్వడానికి ఇన్ని డేస్ టైం పట్టింది కాబట్టి వీడియో కొంచెం లేట్ అవుతుందండి. బట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కట్టుతీగతో ఎట్లా అల్లాలి అనేది తెలుస్తుంది. యాక్చువల్గా నేను ప్రీవియస్ ఒక వీడియోలో నీడిల్ టెక్నిక్తో ఎట్లా అల్లుకోవాలి అనేది చూపించాను. ఈ ఈ వీడియోలో దాంతో పాటు ఇంకా మనము నీడిల్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ప్రొఫెషనల్గా ఎట్లా చేస్తారు, మనకి ముళ్ళు సన్నగా వేసుకోవాలి. నీడిల్ టెక్నిక్లో యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం లావుగా వస్తుంది అనమాట హోల్ అనేది. అట్లా కాకుండా కొంచెం సన్నగా హోల్ రావాలంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ మేకింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మేకింగ్లో కమెంట్స్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ మనం ఇప్పుడు మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోతే మనం అసలు కట్టుతీగతో పూసలు అల్లుకోవడానికి, లైక్ కట్టుతీగతో ఇట్లా ఒక చైన్ చేసుకోవడానికి ఏమేం కావాలి అనేది చూద్దాము. ఫస్ట్ కట్టుతీగ, అండ్ తర్వాత మనము ఏ పూసలతో అయితే చైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పూసలు కావాలి. నేను ఇప్పుడు మీకు శాంపిల్గా బ్లాక్ బీడ్ పూసలతో చూపిస్తాను. సో మీకు బ్లాక్ బీడ్స్ అంటే బ్లాక్ బీడ్స్, పర్ల్స్ అంటే పర్ల్స్, లైక్ మీరు ఏ పూసలు అయితే యూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పూసలు. నెక్స్ట్ ఇది కటర్. నేను ఆల్రెడీ వీటి గురించి ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి, బట్ ఇది ఒక సిరీస్లా ఉంటుంది, కంటిన్యూషన్ ఉంటుందని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఇది కటర్. ఈ కటర్ దేనికి యూస్ చేస్తామంటే మనము కట్టుతీగని కట్ చేసుకోవడానికి, ఏమైనా ఎక్స్ట్రా వైర్ ఉంటే కట్ చేసుకోవడానికి అట్లా ఈ కటర్ని యూస్ చేస్తాము. కొంచెం షార్ప్గా, మన సిజర్స్ కన్నా షార్ప్గా ఉంటుందండి ఈ కటర్. నెక్స్ట్ ఇది ఫ్లాట్ నోస్ పైలర్ అంటారు దీన్ని. ఈ ఫ్లాట్ నోస్ పైలర్ అండ్ ఇది వచ్చేసి రౌండ్ నోస్ పైలర్. ఈ రౌండ్ నోస్ పైలర్ ఈ రెండు దేనికి యూస్ చేస్తామంటే నేను మీకు మేకింగ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది దేనికి యూస్ చేస్తామని. ఫస్ట్ నేను ఈజీ అండ్ సింపుల్ నీడిల్ టెక్నిక్ చూపిస్తాను. నీడిల్ టెక్నిక్లో చేసుకోవడానికి ఇలా ఒక నీడిల్ కావాలి. నేనైతే గుండు సూది తీసుకున్నానండి, మీరు బుక్స్ కుట్టే సూదైనా తీసుకోవచ్చు. మీకు ఈ నీడిల్ టెక్నిక్లో ఎట్లా అంటే హోల్స్ మీరు తీసుకున్న నీడిల్ని బట్టి వస్తాయి. నేను ఒక పూస అల్లి చూపిస్తాను సో దట్ మీకు తెలుస్తుంది. ఫస్ట్ మనం కట్టుతీగలోకి పూసలు ఎక్కించుకోవాలి. మనం ఏ పూసలు అయితే అల్లుకుందాం అనుకుంటున్నామో ఆ ఆర్డర్లో పూసలు ఎక్కించుకోవాలి. మనము ముందే అన్నీ ఎక్కించుకోకపోయినా కానీ ఒక పూస చేయడం అయిపోయాక ఇంకొక పూస అట్లా అయినా ఎక్కించుకోవచ్చు. బట్ ముందే అన్నీ ఒక ఆర్డర్లో ఎక్కించుకుంటే మనకి మధ్యలో కన్ఫ్యూజన్ లేకుండా టకటక అయిపోతుందని చెప్పి ముందే ఎక్కిస్తాము. నీడిల్ టెక్నిక్ ఫస్ట్ యూస్ చేయడానికి నీడిల్ తీసుకొని ఇట్లా పెట్టండి. అనుకోండి, ఇది సుమారు ఇంత వైర్ ఉంచి నీడిల్ చుట్టూ ఈ వైర్ని ఇట్లా వ్రాప్ చేయాలి. వ్రాప్ చేస్తే మీకు ఎట్లా రావాలి అంటే ఇక్కడ ఇదిగోండి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఇలా క్రాస్ లాగా రావాలి, ఇలా క్రాస్ లాగా. ఇలా వచ్చిన తర్వాత ఈ నీడిల్ని ఇందులోనే ఉంచి టైట్ చేయండి. ఈ నీడిల్ ఎంత టైట్ చేయగలరో నీడిల్ చుట్టూ అంత టైట్ చేసేసి మీ ఫింగర్తో ఈ చిన్న వైర్ ఉంది కదా, ఈ చిన్న వైర్ని ఈ లెంతీ వైర్ ఉంది కదా, ఈ లెంతీ వైర్ చుట్టూ తిప్పాలి. 2 రౌండ్స్ తిప్పాలండి, మినిమం 2 రౌండ్స్ తిప్పుకోవాలి. ఈ కొంతమంది కొన్ని పెద్ద పెద్ద పూసలు చేసేటప్పుడు 3 రౌండ్స్ కూడా తిప్పుతారు. అండ్ మీకు బయట కొనేవి రెడీమేడ్ తీసుకునేవి అయితే సింగిల్ రౌండ్ కూడా వస్తాయి, బట్ సింగిల్ రౌండ్ త్వరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో నేను ఎప్పుడైనా సరే మినిమం 2 రౌండ్స్ ప్రిఫర్ చేస్తాను.
అండ్ మీరు స్టార్టింగ్లో ఎన్ని రౌండ్స్ తిప్పారో ఎండింగ్ వరకు అదే యూనిఫామ్ మెయింటైన్ చేయండి. లైక్ ఇప్పుడు ఇక్కడ 2 రౌండ్స్ తిప్పారంటే చైన్ ఎండింగ్ వరకు 2 రౌండ్సే తిప్పుకోండి. ఇక్కడ 3 రౌండ్స్ తిప్పితే చైన్ ఎండింగ్ వరకు 3 రౌండ్స్ తిప్పుకోండి. ఇట్లా 2 రౌండ్స్ తిప్పాలి. 2 రౌండ్స్ తిప్పేసిన తర్వాత మనకి ఈ రౌండ్స్ తిప్పినప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒక్కదాని కింద ఒకటి క్లియర్గా చూపిస్తాను. ఈ రౌండ్స్ తిప్పినప్పుడు ఒక రౌండ్ కింద ఇంకొక రౌండ్ వచ్చేటట్టు రావాలన్నమాట. ఈ దారం ఒకదాని మీదకి ఒకటి ఎక్కకుండా ఒకదాని కిందకి ఒకటి రావాలి. ఇలా 2 రౌండ్స్ తిప్పిన తర్వాత మనకి ఇక్కడ ఈ తీగ కొంచెం ఎక్స్ట్రా మిగిలిపోయింది కదండి, ఈ ఎక్స్ట్రా తీగని కట్ చేసేసుకుందాం. ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గర కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇదిగోండి ఇక్కడ లైట్గా చిన్న పొలుకులాగా ఉంది, అది మనకి గుచ్చుకోకుండా మీకు నెయిల్స్ ఉంటే నెయిల్స్తో ఇట్లా లోపలికి ఒత్తేసుకోండి. లేకపోతే ఇక్కడ మనము ఈ ఫ్లాట్ నోస్ ప్లేయర్ని వాడతాము. ఈ ఫ్లాట్ నోస్ ప్లేయర్ పెట్టి దాన్ని మనం కొంచెం లోపలికి ఒత్తేసుకోవాలి. పూసలు వెనక్కనేసి లైక్ దాన్ని ఇట్లా లోపలికి ఒత్తేసుకోవాలి. ఇట్లా ఒత్తేసుకుంటే ఏంటంటే మనకు అది గుచ్చుకోకుండా ఉంటుంది మనము జ్యువెలరీ వేర్ చేసినప్పుడు. తర్వాత మనకి ఒక పూస కావాలంటే ఒకటి, 2 కావాలంటే 2 పూసల్ని ఈ హోల్ దగ్గరికి లాక్కొని వచ్చి సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ పూస మీద మనము నీడిల్ పెట్టుకోవాలి. పూస మీద నీడిల్ పెట్టుకొని మళ్ళీ నీడిల్ చుట్టూ ఇలా వ్రాప్ చేసి ఈ పూసకి నీడిల్కి మధ్యలో ఉన్న గ్యాప్లో దీన్ని 2 రౌండ్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎలా చేసామో ఎండింగ్ వరకు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందండి. మీరు ఎంత లెంత్ చేంజ్ చేసినా కానీ ఇదే ప్రాసెస్. ఇంకా నీడిల్ తీసేసి ఎక్స్ట్రా వైర్ ఏమన్నా ఉంటే దాన్ని కట్ చేసేసుకొని స్టిల్ ఇంకా ఏమన్నా లైట్గా ఎక్స్ట్రా ఉంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ కొంచెం పొలుకులాగా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఈ ఫ్లాట్ నోస్ ప్లేయర్ పెట్టి లోపలికి నొక్కేసుకోవాలి. ఇదిగోండి ఒక పూస చుట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పూస ఎట్లా చుట్టుకుంటామనేది నేను మీకు చూపిస్తాను. నేను మీకు ఎలా చేసుకోవాలి అనేది లింక్ చూపిస్తానండి. ఒకటి చూపిస్తే మీకు ఇంకా చైన్ మొత్తం ఎలా చేసుకోవాలో అర్థం. సేమ్ ఇందాకట్లానే కొంచెం వైర్ వదిలి పెట్టేసి క్రిస్ క్రాస్లా ఇట్లా క్రాస్ వచ్చేలాగా వేసుకొని ఫస్ట్ మనం ఈ పూస చేసాం కదా, ఈ పూసను తీసుకెళ్ళి దీనిలోకి ఎక్కించాలి. ఇది పైన ఉండాలి. అది పైన పెట్టేసి మళ్ళీ ఇక్కడ సూది పెట్టేసి సేమ్ అండి ఇంకా ప్రాసెస్ 2 రౌండ్లు వేసుకోవాలి. 1 2 రౌండ్లు వేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకొని స్టిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఈ ఫ్లాట్ నోస్ ప్లేయర్ పెట్టి లోపలికి నొక్కేసుకోవాలి. అండ్ ఇంకొక పూసని ఇక్కడికి లాక్కొని ఇక్కడ ఇంకొక ముడి వేసుకోవాలి. సేమ్ ఇంకా ప్రాసెస్ అంతా ఇదేనండి. లైక్ మీకు ఎన్ని పూసలు కావాలి అంటే అన్ని పూసలు, ఎంత లెంత్ కావాలి అంటే అంత లెంత్ని బట్టి ఇక ప్రాసెస్ మొత్తం ఇదే ఫాలో అయిపోవాలి మీరు. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్. సెకండ్ పూస వేసిన తర్వాత థర్డ్ పూస వేసేటప్పుడు ఆ క్రిస్ క్రాస్లోకి ఈ 2 పూసలు ఉన్న చైన్ని అలా చైన్ అటాచ్ చేసుకుంటే వెళ్ళిపోవడము. ఇది నీడిల్ టెక్నిక్తో చేయడం అండి. బిగినర్స్కి అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఈ చైన్ నేను నీడిల్ టెక్నిక్ యూస్ చేసి చేశాను. ఈ 2 చైన్స్ నేను నీడిల్ టెక్నిక్ యూస్ చేసి చేశాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇదిగోండి, నేను ఇందాక హోల్ సేమ్ లెంత్ వస్తుంది అన్నా కదా, ఇలా పూసకి మధ్యలో ఇది ఉంది కదా, ఈ హోల్స్,
ఈ హోల్స్ మీకు ప్రతిసారి ఈవెన్గా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకునే పని లేదు. మీరు చైన్ మొత్తం ఒకే నీడిల్ యూస్ చేశారంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం అన్ని హోల్స్ ఒకే లెవెల్లో వస్తాయి. ఇవ్వండి, అన్ని హోల్స్ ఒకేలా వస్తాయి నీట్గా ఒకే సైజులో. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు లావు పూసలు పెద్ద పెద్ద పూసలతో గొలుసు చేసినప్పుడు ఈ హోల్స్ ఈ సైజు ఉంటే ఓకే అండి, బాగుంటుంది. ఇదిగోండి, ఇది నేను 3mm బీడ్స్తో చేసిన చైన్. డిస్పాచ్కి రెడీగా ఉంది, బట్ వీడియోస్ కోసం అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఒక 2-3 డేస్ తర్వాత పంపిస్తానని వాళ్ళు ఓకే అన్నారు. ఇదిగోండి, ఇది నేను నీడిల్ టెక్నిక్తోనే చేశాను, ఎందుకంటే ఇవి 3mm బీడ్స్, హోల్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి. లేదు, ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను. ఇదిగోండి, ఈ చైన్ చూడండి, ఇది ఒక ఆర్డర్ మీద చేసిన చైన్. ఈ చైన్ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 2 చైన్స్కి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే, నేను క్లియర్గా చూపిస్తాను. ఇది నీడిల్ టెక్నిక్ యూస్ చేసింది. హోల్స్ అన్నీ ఈవెన్గా ఉన్నాయి, కాకపోతే కొంచెం హోల్ లావుగా వచ్చింది. చూడండి, హోల్ పెద్దగా వచ్చింది. ఇక్కడ ఈ చైన్లో హోల్స్ కొంచెం చిన్నగా వచ్చినాయి. అండ్ పూసకి గ్యాప్ కూడా, లైక్ మనం నీడిల్ టెక్నిక్ యూస్ చేసిన దానిలో 3 పూసలు పడితే సేమ్ అదే స్పేస్లో ఇవి 4 పూసలు పడుతుంది. నేను ఇవి 2 సేమ్ సైజ్ కట్టుతీగ యూస్ చేశాను, సేమ్ పూసలు యూస్ చేశాను. బట్ ఇది నీడిల్ టెక్నిక్తో చేశాను, ఇది వేరేలా చేశాను. మీకు ఈ హోల్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే చైన్ సన్నగా కావాలనిపిస్తుంది. చైన్ కూడా ఇది కొంచెం లావుగా అనిపిస్తుంది చూస్తుంటే, ఇది కొంచెం సన్నగా అనిపిస్తుంది. ఇవి మీకు నీడిల్ టెక్నిక్తో చైన్ సన్నగా రావాలంటే రాదండి. మీరు తీసుకున్న నీడిల్ని బట్టి, మీరు ఇంకా లావు నీడిల్ తీసుకుంటే ఇంకా లావుగా వస్తుంది. ఇంకా సన్న నీడిల్ కావాలి అంటే గుండు సూది కన్నా సన్న నీడిల్ అయితే మనం తీసుకురాలేం కదా. సో అదొక డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ పద్దాకులు నీడిల్ పెట్టి చేయాలి అన్నా కానీ కష్టం. ప్రొఫెషనల్ వేలో అయితే నీడిల్ పెట్టి చేయరండి వాళ్ళు. ఇది రౌండ్ నోస్ ప్లేయర్ అని స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ రౌండ్ నోస్ ప్లేయర్ని యూస్ చేసి చేస్తారు. ఈ రౌండ్ నోస్ ప్లేయర్తో ఎట్లా చేయాలి అండ్ చైన్ ఇట్లా సన్నగా రావాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. మీకు ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. చిన్న చైన్ అక్కడ నీడిల్ బదులు ఇక్కడ ప్లయర్ యూస్ చేస్తాము. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి, ప్లయర్ పెట్టి ఇలా బెండ్ చేసుకోవాలి. ఫస్ట్ సేమ్ బెండ్ చేసుకున్నాక మీకు ఒకవేళ ఇంకా నీడిల్ పెట్టి ఒకటి చూపించాను కదా, కొంచెం లావు వస్తుంది హోల్ అని చెప్పి, మీకు ఇంకా లావుగా కావాలి, చాలా లావు పూసలు యూస్ చేస్తున్నారు, మీకు ఇంకా హోల్ లావుగా కావాలి అంటే ఈ ప్లయర్ ఇక్కడ సన్నగా ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి లావు పెరుగుతుంది కదా. సో ఈ ప్లయర్తో మీరు ఎంత లావుగా కావాలి అంటే అంత లావుగా ఆ ప్లేస్లో ఆ పొజిషన్లో సెట్ చేసుకొని, ఇంకా లావుగా కావాలి అంటే లావుగా, ఇంకా సన్నగా కావాలి అంటే సన్నగా, అట్లా ప్లయర్ని పొజిషన్లో సెట్ చేసుకొని సేమ్ కట్టుతీగ టైట్గా లాగి ఈ ప్లయర్ని ఇలా పట్టుకొని ఈ కట్టుతీగ చుట్టూ 2 రౌండ్స్ తిప్పాలి. సేమ్ అండి, ఇందాక చేసిన ప్రాసెస్సే, కాకపోతే అక్కడ నీడిల్ పెట్టి తిప్పాము, ఇక్కడ ప్లయర్ పెట్టి తిప్పుతున్నాము. అంతకు మించి వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. టూ రౌండ్స్ తిప్పిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా వైర్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుంటాము. కట్ చేసేసుకొని సేమ్ ఇందాకట్లాగా పూసెక్కించుకోవడమే. లైక్ మీరు ఇది చూస్తే కనుక ఇందాకటి కన్నా ఇంకా లావు వచ్చింది. ఇది చూపిస్తాను ఉండండి. ఇది మనం నీడిల్ పెట్టి చేసింది, ఇది మనం నీడిల్ పెట్టి చేసింది, ఇది ప్లయర్తో చేసింది. ప్లయర్తో ఇంకా లావు వచ్చింది. మీకు ఎంత లావు కావాలంటే అంత లావు ప్లయర్తో చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ పూస ముందుకి లాక్కోవడము, తర్వాత
సేమ్ ఇందాక నీడిల్ పెట్టిన ప్లేస్లో ప్లయర్ పెట్టి చేయడము. ఇది లావుగా కావాలి అంటే ఇలా చేస్తాము. ఇలా కాకుండా నేను చూపించిన చైన్ సన్నగా ఉంది కదా, అట్లా సన్నగా కావాలి అంటే ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ప్లయర్ పెట్టి బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకున్నాక మనకి హోల్ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా దీన్ని ఇట్లా లాక్కోవాలి, డ్రాగ్ చేయాలి దీన్ని. నాకు ఇంకా సన్నగా కావాలి హోలు, ఇంకా సన్నగా లాక్కుంటా దీన్ని. నాకు ఈ సైజ్ సరిపోతుంది హోల్. యాక్చువల్గా మీకు గుండు సూదితో చేసిన దానికన్నా ఇది ఇంకా సన్నగా ఉంటుంది. చూడండి, దీంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా సన్నగా ఉంటుంది. చూడండి, సన్నగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు గుండె సూది దీనిలో పెట్టి చేయాలి అన్నా గుండె సూది పట్టదు, ఈ ప్లయర్ పెట్టాలన్నా ఈ ప్లయర్ పట్టదు. దీన్ని ఏం చేయాలంటే ఈ ఫ్లాట్ నోస్ ప్లయర్ ఉంది కదా, ఈ ఫ్లాట్ నోస్ ప్లయర్తో దీన్ని పట్టుకోవాలి. ఈ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ హోల్ దగ్గర ఇట్లా ఫ్లాట్ నోస్ ప్లయర్ పెట్టి టైట్ పట్టేసుకోవాలి. పట్టేసుకొని ఈ తీగని ఇట్లా టైట్ పట్టుకొని మీరు ఇంకా మీ ఫింగర్తోనే సేమ్ ఇందాక చుట్టినట్టే చుట్టుకోవాలి. అన్నిటికీ ప్రాసెస్ ఒకటేనండి, కాకపోతే మనం యూస్ చేసే టూల్ని బట్టి మనకి లావు కావాలా సన్నం కావాలా అని చూసుకుంటాం, అంతే తేడా. ఇంక ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా వైర్ ఉంటే కట్ చేసుకోవడం, అదంతా ప్రాసెస్ సేమ్. అందుకే నేను మళ్ళీ చూపించట్లేదు. నెక్స్ట్ ఈ పూసని ముందుకు జరుపుకుంటాం కదా, పూసని ముందుకు జరుపుకున్నాక సేమ్ మళ్ళీ ఫ్లాట్ నోస్ ప్లయర్ పెట్టేసి, నేను ఇది రఫ్గా చేస్తున్నానండి, ఇది నార్మల్గా, అందుకే నేను అన్ని కటింగ్ చేసి అంతా చూపించట్లేదు, మళ్ళీ క్లియర్గా చూపించలేదు అనుకోవద్దు. అది ఎలా కట్ చేసుకోవాలి ఎలా నొక్కాలి అనేది నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. ఫ్లాట్ నోస్ ప్లయర్ పెట్టి ఇట్లా బెండ్ చేసుకున్న తర్వాత 1 సెకండ్, ఇక్కడ వీడియో తీస్తూ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. వీడియో లేకుండా అయితే నార్మల్గా కొంచెం నాకు దగ్గరికి పెట్టుకొని చేస్తా, వీడియో కోసం కెమెరా దగ్గరికి పెట్టి చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్లాట్ నోస్ ప్లయర్ పెట్టి ఇట్లా చేసిన తర్వాత ఇందాకట్లానే మీకు హోల్ ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి దీన్ని ఇంకా తీగని లాగేసుకోవాలి. ఇదిగోండి, హోల్ చిన్నది చేసి సేమ్ అక్కడ ఈ ఫ్లాట్ నోస్ ప్లయర్ పెట్టేసి ఆ హోల్ దగ్గర పట్టుకొని 2 రౌండ్స్ ర్యాప్ చేసుకోవాలి. 2 రౌండ్స్ ర్యాప్ చేసుకున్నాక ఎక్స్ట్రాస్ కట్ చేయడం అంతా సేమ్ రౌండ్ నోస్ ప్లయర్తో బెండ్ చేసుకొని హోల్ మనకు కావాల్సిన సైజులో చేసుకొని అట్లా చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీకున్న నీడిల్ టెక్నిక్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ ఫస్ట్ బెండ్ చేసుకున్నప్పుడు హోల్కి సైజు చెక్ చేసుకోవాలి, మళ్ళీ పూస వేసిన తర్వాత సెకండ్ టైం ముడి వేసేటప్పుడు సైజ్ చెక్ చేసుకోవాలి. అలా ప్రతి పూసకి 2 సార్లు మీరే సైజ్ చెక్ చేసుకొని యూనిఫామ్గా వచ్చేటట్టు మీరే చేసుకోవాలి. ఇప్పుడు దీంతో అయితే మాత్రం మనము కొంచెం లావుగా వచ్చినా కానీ మనం అదంతా చెక్ చేసుకున్న పని లేదు, మొత్తం యూనిఫామ్గా వచ్చేస్తుంది. చూడండి, కొంచెం లావుగా వచ్చినా కానీ మొత్తం యూనిఫామ్గా వచ్చేస్తుంది. లేదు మాకు అంత సన్నది అవసరం లేదు అని చెప్పి మీరు దీంతో కొంచెం లావుది ముడేసి చూపించాను కదా, పెద్ద హోల్ లాగా వచ్చింది, అట్లా చేసుకోవాలి అన్నా కానీ దీంతో మీరు సుమారుగా ఎక్కడ పెట్టుకోవాలి, ప్లయర్ దగ్గర తీగని ఎక్కడ పెట్టుకోవాలి, మనకు కావాల్సిన సైజు రావడానికి అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మీకు చైన్ ఇట్లా సన్నగా కావాలి అని చెప్పి ఇప్పుడు చూపించిన వేలో చేయాలి అంటే మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ముడి దగ్గర పూస పైన పూస కింద మొత్తం ముళ్ళు దగ్గర మీరే చెక్ చేసుకోవాలండి. ఇగో నేను ఇది అట్లా చేశాను, సన్న ముడి వస్తుంది. మీరు సింగిల్ పేట చైన్ వేసుకోవాలి అంటే మీకు లావు ముడి ఉన్న ప్రాబ్లం లేదు, ఓకే బాగానే ఉంటుంది. లైక్ మీరు 3 పేటలు 4 పేటలు అట్లా చైన్ చేసుకోవాలి అంటే ఇట్లాగా సన్నగా చేసుకొని వేసుకోవడమే బాగుంటుంది. అండ్ నేను ఇది సింగిల్ స్టెప్ అయినా కానీ సన్నగా ఎందుకు చేశాను అంటే, వాళ్ళకి కింద ఈ పోల్కీస్ యాడ్ చేశాం కదండి, రౌండ్ పోల్కీస్. సో ఇది కొంచెం నీట్గా ఇవి హైలైట్ అవుతాయి. చైన్ లావుగా ఉంటే ఇది హైలైట్ అవ్వదు, ఇవి హైలైట్ అవ్వాలి, మెయిన్ ఇవే కాబట్టి ఇవి హైలైట్ అవ్వాలన్న ఉద్దేశంతో చైన్ చాలా సన్నగా చేసాము.
అండ్ కట్టు తీగతో మేకింగ్ అయితే ఇదేనండి. స్టిల్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను చెప్తాను. అండ్ మీకు ఇంకా ఏదైనా మేకింగ్ అర్థం కాలేదు అంటే క్లియర్ వీడియో నీడిల్తో మేక్ చేయడం అయితే కంప్లీట్ ఒక చైన్ మేకింగ్ అంతా మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ ప్లయర్తో మేక్ చేయడం కూడా నేను చాలా డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇన్ కేసు స్టిల్ ఎవరికైనా అర్థం కాలేదు అంటే కమెంట్స్లో చెప్పండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ జ్యువెలరీ మేకింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, అట్లా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.